వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల దగ్గర తెల్లవారుజామున పెద్ద ప్రమాదం తప్పింది. ప్రైవేట్ బస్సు కెమికల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ఛిద్రమైంది. కానీ ఆశ్చర్యకరంగా ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. కెమికల్ వెలుపలకి వచ్చినా లేదా చిన్న లీక్ జరిగినా ఈ ప్రమాదం ఎంతటి విషాదానికి దారితీసేదో ఊహించాలంటేనే ధైర్యం చాలదు. 44వ నెంబర్ జాతీయ రహదారి జడ్చర్ల బైపాస్ తెల్లవారుజామున 4:45 హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దూసుకు వెళ్తోంది. ముందు వెళ్తున్న కెమికల్ ట్యాంకర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక నుండి వచ్చిన బస్సు అదుపు తప్పి ట్యాంకర్ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. బస్సు ఎంతో బలంగా ఢీకొట్టడంతో స్టీరింగ్ భాగం వంకరైపోయింది. విండ్ షీల్డ్ గాజులు చెల్లాచెదురుగా పడ్డాయి. ఇంజిన్ కవర్ బయటకు లాగినట్టుగా తెరుచుకుంది. ఆ సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నవారు ఒక్క క్షణంలో తీవ్ర కుదుపులతో ఉలిక్కిపడ్డారు. ప్రమాదాన్ని గమనించి ప్రాణ భయంతో వణికిపోయారు. కానీ ప్రమాదం మహాభయంకరంగా మారకపోవడానికి ప్రధాన కారణం ట్యాంకర్లో ఉన్న కెమికల్ బయటకు రాకపోవడమే. హైవేపై ఇలాంటి కెమికల్ ట్యాంకర్లు ఢీకొట్టుకున్నప్పుడల్లా లీక్ కావడం లేదా చిన్న స్పార్క్ పడినా పేలుడు ప్రమాదం ఎక్కువ. అక్కడున్న స్థానికుల మాటల్లో చెప్పాలంటే ఒక్క చుక్కైనా బయటకు వచ్చి ఉంటే పెద్ద పేలుడు జరిగేది. ఇది పూర్తిగా దేవుడి దయే అంటున్నారు. బస్సు ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ తేరుకొని బస్సులో ఉన్నవారిని ఒక్కొక్కరిని త్వరగా బయటకు పంపించాడు. ఎవరూ గాయపడకుండా అందరూ సేఫ్ గా బయటపడటం అక్కడ ఉన్న వారందరికీ నిజంగా అద్భుతంగా అనిపించింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జడ్చర్ల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 2 వాహనాల డ్రైవర్లను విచారించి ప్రాథమిక నివేదిక తయారు చేశారు. NH-44 హైవే బెల్ట్ ప్రమాదాలకు హాట్స్పాట్. 2024లో జడ్చర్ల షాద్నగర్ రూట్లో 100కు పైగా ప్రమాదాలు నమోదయ్యాయి. అవి ఎక్కువగా అర్ధరాత్రి సమయంలోనే జరిగాయి. బస్సు ట్యాంకర్ ఢీకొంటే ఏం జరిగేదో అందరికీ తెలుసు. కానీ ఈ రోజు 32 మంది ప్రాణాలను ఒక అద్భుతం కాపాడింది. డ్రైవర్ జాగ్రత్త, అదృష్టం, దేవుడి దయ ఇవన్నీ కలిసి జడ్చర్లలో ఒక మహా ప్రమాదాన్ని అడ్డుకున్నాయి.